హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ చూపించబోయే రెసిపీ వచ్చేసి రొయ్యల వేపుడు. రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా, స్పైసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. నా వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ కనుక కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నా రెగ్యులర్ అప్డేట్స్ మీకు వస్తాయి. వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. నేను ఇక్కడ చిన్న రొయ్యలు తీసుకున్నాను. పెద్ద రొయ్యలు ఉంటాయి, మీడియం రొయ్యలు ఉంటాయి. నేను ఇక్కడ చిన్న రొయ్యలే తీసుకున్నాను. చిన్న రొయ్యలు అయితే టేస్టీగా ఉంటుంది. సో వీటిని నేను ఇక్కడ ఒక 1.5 kg తీసుకున్నాను. ఇది శుభ్రం చేసిన తర్వాత మనకి 1 kg 750 grams అలా వస్తుంది. దీన్ని బాగా లోపల ఉన్న బ్లాక్ పార్ట్ కూడా తీసేసుకోవాలి, స్మెల్ రాకుండా ఉంటుంది కుక్ చేసేటప్పుడు. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు వేసుకొని బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత వాష్ చేసుకుందాము. స్మెల్ రాకుండా ఉంటుంది. బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా కానీ క్లీన్ అయిపోతుంది మొత్తం. ఏ నాన్ వెజ్ తీసుకున్నా పసుపు, ఉప్పు వేసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మసాలా పట్టిద్దాము. కొంచెం పసుపు, ఒక 1/2 స్పూను ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఆ మసాలా అంతా, ఈ పొడులంతా రొయ్యలకు పట్టే విధంగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకుంటే ఈలోపు మ్యారినేట్ అవుతుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 1 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 ఇంచు చెక్క, 2 లవంగాలు, 1 యాలక్కాయ వేసుకొని వేయించుకోవాలి. అది వేగిన తర్వాత నేను ఇక్కడ ఆనియన్స్ ఒక 2 మీడియం సైజువి లైట్గా కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి అన్నంలోకి కలుపుకునే విధంగా ఉంటుంది గ్రేవీ కూడా. ఇప్పుడు ఇందులోనే ఒక 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఈ రెండు బాగా దోరగా వేయించుకోవాలి. పసుపు ఆల్రెడీ ప్రాన్స్లో వేసాం కదా, ఇందులో అవసరం లేదు. రొయ్యల వేపుడు వెంటనే అయిపోతుందండి కర్రీ. ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా. ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం మసాలా పట్టించిన రొయ్యలు ఉన్నాయి కదా, అది వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టకూడదు. మూత పెట్టకుండా వేయించుకుందాము. ఉడికిపోతుంది. మనం ఇందులో వాటర్ కూడా పోయట్లేదు. ఇలా ఒక 2 నిమిషాల పాటు మొత్తం కలిపెట్టుకొని వేయించుకుందాము. ఇప్పుడు వాటర్ వస్తాయి దీనిలో నుంచి. మనం వాటర్ పోయకుండానే వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్తోనే రొయ్యలు ఉడికిపోతుంది. ఇదిగోండి, చూసారా వాటర్ రిలీజ్ అయినాయి కదా. ఇప్పుడు ఈ వాటర్ పోయేంత వరకు వేయించుకోవాలి. రొయ్యలు కూడా ఉడికింది. ఇప్పుడు వాటర్ పోయేంత వరకు వేయించుకుందాము. ఇప్పుడు ఈ టైంలోనే 2 పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చిని కొంచెం చీలిక పెట్టి వేయండి, లేకపోతే మొహన చిట్లెత్తి. ఆనియన్స్ అలా అయినా వేసుకోవచ్చు విడిగా, లేకపోతే పేస్ట్ చేసుకునే వేసుకోవచ్చు. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. మీకు ఈ కారం సరిపోదు అనుకుంటే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు. నాకు ఇక్కడ సాల్ట్ సరిపోలేదు, సో నేను ఇక్కడ సాల్ట్ వేస్తున్నాను. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమే. రెడీ అయిపోయింది రొయ్యల వేపుడు. చాలా ఈజీ కదా, ఇది ఎవరైనా చేసుకోవచ్చు. స్టూడెంట్స్ అయినా, వంట రాని వాళ్ళైనా ఎవరైనా చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. ఇది వేడి వేడి అన్నంలో కానీ, లేకపోతే రసం
కానీ లేకపోతే సాంబార్తో కానీ లేకపోతే ఉత్త అన్నంలో అయినా చక్కగా కలుపుకొని తినడానికి ఈజీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ద నెక్స్ట్ వీడియో.